రోగం కంటే ఆ రోగం వల్ల వచ్చే భయంతో ఎక్కువ మంది చచ్చిపోతారట. సేమ్ ఇప్పుడు ఇండియాలో పరిస్థితి కూడా అట్లనే ఉంది. జస్ట్ ఈ నెల 23వ తారీఖున ప్రధానమంత్రి మోడీ పార్లమెంట్లో ఒక మాట చెప్పిండు. పశ్చిమాసియాలో ఉన్న ఉద్రిక్తతల వల్ల మనం కూడా కొన్ని సవాళ్ళు ఎదుర్కొనే అవకాశం ఉంది, ఎట్లాంటి ఎఫెక్ట్ ఉండదనే ఫీలింగ్ వద్దు, సో గెట్ రెడీ, కరోనా తర్వాత ఉన్న పరిస్థితుల లాగా కూడా ఉండొచ్చు అని చెప్పేసి ఒక మాట అన్నాడు. हम कोरोना के समय भी एकजुटता से ऐसी चुनौतियों का सामना कर चुके हैं. अब हमें फिर से उसी तरह तैयार रहने की आवश्यकता है. ఖతం ఇమ్మీడియట్గా తెల్లారి 24వ తారీఖు నుంచి మొత్తం ఇక పెట్రోల్ దొరకదంట, డీజిల్ దొరకదంట, గ్యాస్ దొరకదంట అని చెప్పి పెద్ద పుకార్లు లేచినాయి. ఆ పుకార్లు నమ్మి జనం పెట్రోల్ బంకుల ముందల బార్లు తీరిర్రు. సరేలే పుకార్లు 1-2 రోజులలో సర్దుకుంటాయి అనుకుంటే 25వ తారీఖు నాటికి వచ్చేసరికి ఇంకా దారుణంగా అయింది పరిస్థితి. ఎక్కడికక్కడ పన్నులన్నీ వదిలిపెట్టి జనాలు పెట్రోల్ బంకుల దగ్గరనే ఉండరేమో అనిపిస్తుంది. కార్లు, డీసీఎంలు, లారీలు మొత్తం అన్ని డీజిల్ కోసం, పెట్రోల్ కోసం కిలోమీటర్ల కొద్దీ బార్లు తీరు. హైదరాబాద్లో అయితే చాలా ప్లేసుల్లో దీనివల్ల విపరీతమైన ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. ఎందుకు ఇదంతా అంటే కేవలం భయం. పెట్రోల్ దొరకదేమో, డీజిల్ దొరకదేమో రేపటి నుంచి, అందుకే ఈరోజే ఫుల్ ట్యాంకులు వేసి పెట్టుకుందాం. ఈ భయం వల్ల వచ్చిన ఆందోళనే తప్ప ఇందులో ఇసుమంతా కూడా వాస్తవం లేదు. వీటన్నిటికీ కారణం ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం. అసలు మనం పశ్చిమాసియా నుంచి ఎంత పెట్రోల్ కొంటున్నాం? నిజంగానే ఈ పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల పెట్రోల్, డీజిల్ దొరకవా మన దగ్గర? పెట్రోల్, డీజిల్ విషయంలో భారతదేశం మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది? అసలు డీజిల్ దొరకని పరిస్థితి వస్తుందా అంటే ఇది పూర్తిగా అర్ధసత్యం. ఎందుకంటే ప్రపంచంలో మొత్తం క్రూడ్ ఆయిల్ ఓన్లీ పశ్చిమాసియా దేశాల్లో మాత్రమే లేదు, ప్రపంచవ్యాప్తంగా ఇంకా అనేక చోట్ల క్రూడ్ ఆయిల్ నిల్వలు ఉన్నాయి. పశ్చిమాసియా కంటే ఎక్కువగా క్రూడ్ ఆయిల్ నిల్వలు దక్షిణ అమెరికాలో ఉన్నాయి. కేవలం ప్రపంచానికి కావలసిన పెట్రోలియంలో 40% మాత్రం పశ్చిమాసియా దేశాల నుంచి వస్తుంది. మిగతాది ప్రపంచంలో అనేక దేశాలు, ఆఫ్రికా దేశాలు, అమెరికా దేశాలు, రష్యా, అమెరికా, ఇట్లా చాలా ప్రాంతాల్లో విపరీతమైన క్రూడ్ ఆయిల్ నిల్వలు ఉన్నాయి. అంతేకాదు ఇప్పటికిప్పుడు పశ్చిమాసియా దేశాలు ఏవి క్రూడ్ ఆయిల్ వెలికితీతను ఆపలేదు. ఇప్పటికీ ఆయా దేశాల్లో కంపెనీలు క్రూడ్ ఆయిల్ని వెలికి తీస్తూనే ఉన్నాయి. కాకపోతే సమస్య ఎక్కడొస్తుందంటే ఈ పశ్చిమాసియా దేశాల్లో అంటే సౌదీ అరేబియా, ఒమాన్, కువైట్, ఖతార్, యుఏఈ, దుబాయ్, ఇరాన్, ఇరాక్, ఈ దేశాల్లో వెలికి తీసిన క్రూడ్ ఆయిల్ బయటి ప్రపంచానికి రావాలంటే హార్ముజ్ అనే ఒక జలసంధి ద్వారా అరేబియన్ సీలోకి, ఆ తర్వాత హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించి ప్రపంచానికి డిస్పోజ్ అవుతుంటుంది. ఈ హార్ముజ్ అనే జలసంధిని దాటాలంటే ఇరాన్ మీద నుంచే రావాలి. సో ఇక్కడ ఇరాన్ ఈ హార్ముజ్ అనే జలసంధిని మూసేస్తుంది, కానీ అందరికీ కాదు, కొన్ని దేశాలని మాత్రమే. అది కూడా ఏంటంటే ఈ అందరు కలిసి అమెరికా మీద ఒత్తిడి తీసుకొస్తారు. హార్ముజ్ని మూసేస్తే అమెరికా మీద ఒత్తిడి, ప్రపంచ దేశాలన్నీ అమెరికా మీద ఒత్తిడి చేస్తాయి. దానివల్ల సో ఈ యుద్ధం అనేది ఆగిపోతుంది అన్న ఉద్దేశంతో హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేస్తుంది. అది కూడా కొన్ని కంట్రీస్కి మాత్రమే. రష్యా, చైనా లాంటి కంట్రీస్ నిరభ్యంతరంగా అక్కడి నుంచి వాళ్ళ షిప్స్ వచ్చేస్తున్నాయి. ఇండియా కూడా రిక్వెస్ట్ చేయడం వల్ల 2-3 షిప్స్ వచ్చినాయి రీసెంట్గా. ఇంకో విషయం ఏంటంటే ఈ పశ్చిమాసియా దేశాలు కూడా ఓన్లీ హార్ముజ్ జలసంధే కాకుండా ఎర్ర సముద్రం మార్గం ద్వారా కూడా క్రూడ్ ఆయిల్ రవాణాకు సంబంధించిన ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా అని చూస్తున్నాయి ఆల్రెడీ. ఈ హార్ముజ్ జలసంధిని మూసేయడం వల్ల పూర్తిగా ప్రపంచానికి క్రూడ్ ఆయిల్ సరఫరా అనేది ఆగిపోలేదు. ఇప్పటికీ హార్ముజ్ జలసంధి నుంచి షిప్స్ వెళ్తూనే ఉన్నాయి, కాకపోతే గతంతో పోలిస్తే తక్కువ. కొన్ని దేశాల షిప్స్ని మాత్రం అసలు అలో చేయట్లేదు ఇరాన్. ఇక ఇండియా విషయానికి వద్దాం. అసలు ఇండియా పెట్రోలియం అదే క్రూడ్ ఆయిల్ని ఎక్కడి నుంచి కొంటుంది అంటే అత్యధికంగా 37% వరకు ఈ క్రూడ్ ఆయిల్ని రష్యా నుంచి కొంటుంది. గతంలో పశ్చిమాసియా దేశాల నుంచి ఎక్కువగా కొనేది, కానీ ఎప్పుడైతే రష్యా మీద అమెరికా రకరకాల ఆంక్షలు పెట్టిందో రష్యా చమురుని యూరోప్ దేశాలు కొనట్లేదు. దాంతో రష్యా చాలా చౌకగా ఇచ్చేస్తుంది చాలామందికి చమురుని. దాంతో ఇండియా కూడా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుంది. కాకపోతే ఆ మధ్య అమెరికా భారత్ మీద కూడా కొన్ని ఆంక్షలు పెట్టడంతో కొంచెం తగ్గించింది. కానీ మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ రష్యా నుంచి గతంలో మాదిరిగానే మనం క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నాం. మన ఇండియాకి కావాల్సిన మొత్తం ఆయిల్లో 15% మాత్రమే మన దగ్గర దొరుకుతుంది. 37% మనం రష్యా నుంచి కొనుగోలు చేసుకుంటున్నాం. ఇక పశ్చిమాసియా దేశాలైన ఇరాక్ నుంచి ఒక 17% కొనుక్కుంటున్నాం. సౌదీ అరేబియా నుంచి 13%, యుఏఈ నుంచి 10%, మొత్తం కలిపి ఒక 27% మాత్రం ఈ పశ్చిమాసియా దేశాల నుంచి కొనుక్కుంటున్నాం. ఆ తర్వాత ఇంకా చిన్న మొత్తంలో అమెరికా నుంచి, అంగోలా నుంచి, నైజీరియా నుంచి, మెక్సికో నుంచి, కువైట్ నుంచి, ఇట్లా చాలా రకాల దేశాల నుంచి మనం క్రూడ్ ఆయిల్ అనేది దిగుమతి చేసుకుంటున్నాం. ఓన్లీ పశ్చిమాసియా దేశాల మీద ఆధారపడి మనం బతకట్లేము. సో ఈ యుద్ధం వల్ల మన ఆయిల్ దిగుమతుల్లో ఎఫెక్ట్ అయ్యేది కేవలం 30% మాత్రమే. మిగతా 70% ఎప్పట్లాగే సరఫరా అవుతూనే ఉంది. అయితే ఈ 30% కూడా పూర్తిగా ఆగిపోతుందా అంటే ఆ పరిస్థితి కూడా లేదు.
ఆల్రెడీ ఇంకా ఎంత కావాలంటే అంత అదనంగా ఇవ్వడానికి రష్యా సిద్ధంగా ఉంది మనకు క్రూడ్ ఆయిల్. అంతేకాదు దక్షిణ అమెరికా దేశాలు, అట్లాగే ఆఫ్రికా దేశాలు, చాలా కంట్రీస్ ఇండియా క్రూడ్ ఆయిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. అమెరికా, బ్రెజిల్, నైజీరియా, అంగోలా ఈ దేశాలన్నీ ఇండియాకి చమురు సరఫరా పెంచడానికి ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. అంతెందుకు 2019 నుంచి ఇప్పటి వరకు మనం ఇరాన్ నుంచి ఒక్క చుక్క క్రూడ్ ఆయిల్ కూడా కొనలేదు. రీజన్ ఏంటంటే అమెరికా ఆంక్షలు. ఇరాన్ మీద అమెరికా రకరకాల ఆంక్షలు పెట్టడంతో ఆ దేశం నుంచి చాలా కంట్రీస్ క్రూడ్ ఆయిల్ కొనట్లేదు, అందులో భారతదేశం కూడా ఒకటి. అట్లాంటి ఇరాన్ నుంచి కూడా ఇప్పుడు దగ్గర దగ్గర 80 లక్షల బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ని రిలయన్స్ రిఫైనరీలు బుక్ చేసుకున్నాయి. సో తొందరలోనే అది కూడా రాబోతుంది. సో మొత్తం ఈ పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్తతల వల్ల మన భారతదేశ ఆయిల్ సరఫరా మీద ఎఫెక్ట్ అయ్యేది కేవలం 30% మాత్రమే. ఆ 30% కూడా మళ్ళీ మనం ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తెచ్చుకుంటున్నాం. ఏ దేశంతో అయితే యుద్ధం జరుగుతుందో అమెరికాకి, ఆ దేశం నుంచే 8 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురుని రిలయన్స్ రిఫైనరీలు ఆర్డర్ ఇచ్చినాయి. తొందరలో అది ఇండియాకి రాబోతుంది. కాకపోతే ఈ పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో దూరం పెరగొచ్చు, మనం క్రూడ్ ఆయిల్ని దిగుమతి చేసుకునే దూరం పెరగొచ్చు. గల్ఫ్ కంట్రీస్ అయితే మనకు పక్కనే ఉన్నాయి. సో ఇండియా గల్ఫ్ కంట్రీస్ నుంచి క్రూడ్ ఆయిల్ తీసుకుంటే చాలా చౌకగా మనకు వస్తుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్న నైజీరియా కానీ, అంగోలా కానీ, అట్లాగే మెక్సికో కానీ, ఇవి సుదూర ప్రాంతాల నుంచి భారతదేశానికి ఆయిల్ రావాలి. సో దీనివల్ల కొంచెం ఖర్చు పెరుగుద్ది, దానివల్ల ఇక్కడ రేట్లు పెరుగుతాయి, రిఫైనరీలు ఆటోమేటిక్గా రేట్లు పెంచుతాయి. అంతకు మించి పూర్తిగా పెట్రోల్ దొరకదు, డీజిల్ దొరకదు, గ్యాస్ దొరకదు అనేది మాత్రం పూర్తిగా ఒక అపోహే. ఈ విషయం మీద ఆల్రెడీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, అట్లాగే భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం ఈ కంపెనీలన్నీ సంయుక్తంగా ఒక ప్రకటన కూడా ఇచ్చినాయి. భారతదేశంలో మనం దిగుమతి చేసుకున్న ఆయిల్ నిల్వలు చాలా పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటికిప్పుడు మనకు పెట్రోల్కి కానీ డీజిల్ కానీ కొరత లేదు. ఇవన్నీ ఒట్టి పుకార్లే. ఈ పుకార్లను నమ్మి రోడ్ల మీద బారులు తీరకండి పెట్రోల్ కోసం, డీజిల్ కోసం అని చెప్పి సంయుక్తంగా, అంటే భారతదేశంలో పెట్రోలియం రిఫైనరీల్లో ముందు ప్లేస్లో ఉన్న ఈ 4 కంపెనీలు కూడా ఆల్రెడీ ప్రకటించినాయి. పెట్రోల్ కొరత, డీజిల్ కొరత అనేది పూర్తిగా అవాస్తవం, ఇవన్నీ పుకార్లు, వీటిని నమ్మకండి అని చెప్పినాయి. అంతెందుకు కామన్ సెన్స్తో ఆలోచిస్తే కూడా తెలుస్తుంది. ఇప్పుడు మనం బార్లు తీరుతున్నాం పెట్రోల్ బంక్ల ముందు, ఏ బంక్ అన్నా మా దగ్గర పెట్రోల్ లేదు పోండి, డీజిల్ లేదు పోండి అంటున్నాయా? అనట్లేదు. ఎక్కడో ఒక 2-3 చోట్ల మాత్రం అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పి బోర్డులు పెడుతుంది. దీనికి కూడా కారణం ఉంది. ఎందుకంటే రోజుకు 100 రూపాయలు పెట్రోల్ కొట్టించుకునే ఒక వ్యక్తి పెట్రోల్, డీజిల్ కొరత అనగానే భయపడి ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాడు. ఇట్లా ఒక 100 మంది చేయించుకున్నారనుకోండి, ఇట్లా పెట్రోల్ బంక్లో బారులు తీరే 1000 మంది చేయించుకున్నారనుకోండి, పరిస్థితి ఏంది? అంటే వాడు రోజంతా అమ్మేది పొద్దున్న 2 గంటల్లోనే అయిపోద్ది. ఆ తర్వాత నో స్టాక్ బోర్డు పెడతాడు. అట్లనే ఒక డీసీఎం ఓనరు డీసీఎంని 4 బంకుల్లోకి పోయి 4 సార్లు ట్యాంక్ నింపించుకొని వచ్చి ఇంట్లోకి తీసుకొచ్చి మళ్ళీ ఆ ట్యాంక్ని ఇంట్లో డ్రమ్ములలో అన్లోడ్ చేసి పెట్టుకుంటుండు. ఏంది అంటే ఏమో కొరత వస్తే ఏంది పరిస్థితి, ఓ 4 రోజులన్నా నా డీసీఎం నడుపుకోవడానికి మొత్తం ఇవన్నీ ఇక్కడ పెట్టుకుంటే 4 రోజులన్నా నా డీసీఎం పర్ఫెక్ట్గా నడుస్తుంది కదా అన్న సమాధానం వస్తుంది అతని నుంచి. సో ఈ కారణాలు అంటే 4 రోజులకు కావాల్సిన పెట్రోల్ని, 4 రోజులకు కావాల్సిన డీజిల్ని ఒకే రోజు మనం తెచ్చుకొని ఇంట్లో డంప్ చేసుకుంటున్నాం. దానివల్ల స్టాక్ అయిపోతుంది అక్కడ, అంతే తప్ప ఎక్కడ స్టాక్ లేదు అనే పరిస్థితి లేదు. సో కంగారు పడకండి, ఇప్పటికిప్పుడు పెట్రోలు, డీజిల్ కొరత వచ్చే అవకాశమే లేదు. వచ్చినా కూడా రేట్లు పెరుగుతాయి తప్ప మరీ పూర్తిగా పరిస్థితులు దిగజారిపోయే పరిస్థితి అసలుకే లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.